వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. ఒడిశాలో కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారులకు భారీగా నగదు పట్టుబడడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 351 కోట్ల రూపాయల నగదుతో పాటు 3 కిలోల బంగారాన్ని ఐటీ అధికారులు సీజ్ చేశారు. ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా తరచూ ఎక్కడో ఒక చోట ఐటీ దాడులు జరగడం, నగదు పట్టుబడడం, సీజ్ చేయడం జరుగుతూనే ఉంటాయి. అసలు ఐటీ అధికారులు ఇలా సీజ్ చేసిన డబ్బులు ఎక్కడికి వెళ్తాయి? ఈ డబ్బులు మళ్ళీ తిరిగి ఇస్తారా? ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటుందా? వంటి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఐటీ అధికారులకు ఎక్కడైనా అక్రమంగా నగదు ఉందని సమాచారం అందితే సోదాలు జరుపుతారు. అనుమానితులు అక్రమంగా దాచిపెట్టిన డబ్బులను సీజ్ చేసి ఐటీ డిపార్ట్మెంట్కు చెందిన బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఆ తర్వాత డబ్బు ఎవరి వద్ద నుంచి సీజ్ చేశారో వారి అకౌంట్స్ అన్ని ఐటీ అధికారులు పరిశీలించి 60 రోజుల్లో అసెస్మెంట్ రిపోర్టు తయారు చేస్తారు. ఎంత డబ్బును అక్రమంగా దాచిపెట్టారనేది ఈ రిపోర్ట్స్ లో పేర్కొంటారు. అయితే ఐటీ అధికారులు సీజ్ చేసిన డబ్బు అక్రమమైనవి కావని లెక్కలు, ఆధారాలతో సహా నిరూపించుకునేందుకు నగదు యజమానులకు అవకాశం ఉంటుంది. ఆధారాలను ఐటీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ఎన్ని డబ్బులు లెక్కలు ఉన్నాయి, ఎంత డబ్బు అక్రమంగా దాచిపెట్టారనేది గుర్తిస్తారు. ఈ ప్రక్రియ 18 నెలల పాటు జరుగుతుంది. ఎక్కడా లెక్కల్లో చూపించని డబ్బులపై ఐటీ శాఖ 30% ట్యాక్స్ విధిస్తుంది. దీనికి అదనంగా 60% వరకు జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది. ట్యాక్స్, జరిమానా పోను ఇంకా డబ్బు వాటి యజమానికి తిరిగి ఇవ్వాల్సి ఉంటే డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ఐటీ శాఖ ఇచ్చేస్తుంది. ఒకవేళ సీజ్ చేసిన డబ్బు కంటే ట్యాక్స్, జరిమానా ఎక్కువ అయితే మిగతా మొత్తం చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు జారీ చేస్తుంది.